తండ్రి అయిన దేవుని కృపా దయవల్ల మరి పెందల కడనే దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తితో దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నానండి. మరి దేవుని జ్ఞాపకాలలో నీవు ఉన్నావా? ఇంకా మరి పాఠంలోనికి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. మరి నూతన సహస్రాధిపతి అజ్ఞానంపై జయశాలి గారి సింహగర్జనలు ఆయన కలం నుండి రాయబడిన ఒక అద్భుతమైన పాఠమే దేవుని జ్ఞాపకాలలో నీవున్నావా. మరి ఈ పాఠాన్ని చక్కగా మనం ఈరోజు ధ్యానిద్దాం. దేవుని జ్ఞాపకాలు అంటే మొదట జ్ఞాపకాల కోసం మనం ఆలోచిస్తే, జ్ఞాపకాలు అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక జ్ఞాపకాన్ని తన జీవితంలో పొందుకుంటూ ఉంటాడు. తన బ్రతుకులో ఎన్నో అనుభవాలను జ్ఞాపకాలుగా, గ్రంథాలుగా కూడా రాయించుకోవడం అన్నది మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చాలా మంది తమ ఆత్మకథలు రాస్తూ ఉంటారన్నమాట. మరి ఆత్మకథ అంటే ఏంటి అంటే తమ జీవితాల్లో జరిగిన సంఘటనలను తన జ్ఞాపకం ఉంచుకుంటూ ఇతరులకు కూడా తన జీవితాల్లో జరిగే అనుభవాలను తెలియచేయుటకు మనిషి ఎంతగానో ప్రయాసపడుతూ మరి తన ఆత్మరూపంగా, ఆత్మకథగా దీనిని ప్రచురించుకోవడం మనందరికీ తెలుసు. అలాగే ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలు దాచుకోవాలని, లేదంటే తమ పిల్లల జ్ఞాపకాల్లో నిరంతరం ఉండాలి అని మరి ఈరోజు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే, మరి ఒక తల్లిదండ్రులకు ఒక నూతన వధువులకు పెళ్ళైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కాబోతున్నాము అన్న క్షణం తెలిసినప్పటి నుంచి మరి పిల్లవాడు పుట్టినంత వరకు కూడా ప్రతి దినము ఏ విధంగా మరి గర్భంలో శిశువు ఎదుగుతున్నాడు అన్నది మరి కొన్ని ఫోటోల రూపంలో చిత్రీకరించి కూడా మనందరికీ తెలుసు. అందుకే బేబీ ఫోటోషూట్ అంటారు, పంపుగా అంటే కడుపుతో ఉండేటప్పుడు. అలాగే పుట్టిన తర్వాత కూడా పిల్లలకి కొన్ని ఫోటోషూట్లు చేయించి వాళ్ళు నవ్వుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, నిద్రలో పడుకునేటప్పుడు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒకప్పుడు తమ పుట్టిన తల్లిదండ్రులు అవుతున్నాము అన్నప్పటి నుంచి మరి గర్భంలో శిశువు ఎదుగుతున్నప్పటి నుంచి బయటికి వచ్చి ఆ బిడ్డకు 1 సంవత్సరం 2 సంవత్సరాల నిరంతరము కూడా ఎన్నో జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇది కొంతమంది అయితే, ఇంకొంతమంది తమ జీవిత కాలానికి అంటే తన జీవిత కాలానికి సరిపడిన అనుభవాలను మా జీవితంలో మేము పొందుకున్నాము అనుకునే వారు కూడా చాలా మంది ఉంటారు. అంటే తన పుట్టినప్పటి నుంచి తన పెద్ద అవుతున్నప్పుడు, అలాగే తన చదువుకునేటప్పుడు, తన ఉద్యోగాన్ని సాధించేటప్పుడు, ఆ తర్వాత తన జీవితంలో జరిగే ప్రతి అనుభవాన్ని కూడా రాసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఇక రాజకీయ నాయకులైతే మేము ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో ఉండిపోవాలి అని ప్రజలకి అవసరమయ్యే అంటే ప్రజలు ఎక్కువగా ఆకర్షితులను చేసే ఒక పథకాలను రూపొందించి వాటి ద్వారా వాళ్ళకి స్వప్రయోజనాన్ని కూడా ఉంటారు. అంటే ఇలా తల్లిదండ్రుల నుంచి పెద్దవారి వరకు చిన్నపిల్లలు, నాయకులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అనుభవాలను, జ్ఞాపకాలను పదిలముగా దాచుకోవాలని, భవిష్యత్తులో ఆ జ్ఞాపకాలను స్మరణకు తెచ్చుకుంటూ స్మరించుకుంటూ బ్రతకాలి అని, లేదంటే ఇతరులను జ్ఞాపకం ఉంచే విధంగా మనము వాళ్ళ జ్ఞాపకాల్లో ఉండే విధంగా మనము ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే భర్త గుండెల్లో భార్య, భార్య గుండెల్లో భర్త, పిల్లల జ్ఞాపకాల్లో మరి తల్లిదండ్రుల జ్ఞాపకాల్లో పిల్లలు, ఇలా రాజకీయ నాయకులైతే ప్రజల గుండెల్లో ఉండాలి అని ఎన్నో రకాలైన జ్ఞాపకాలను మరి ముద్రించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదంతా బాగుంది, కానీ ఇవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి ఈ జ్ఞాపకాలు అంటే కేవలము ఆ మనిషి బ్రతుకున్నంత కాలమే. అదే ఆ మనిషి మరణించిన తర్వాత ఆ జ్ఞాపకాలని ఎవరైనా స్మరణకు తెచ్చుకుంటారా అంటే ఎవరు తెచ్చుకోరండి. ఎప్పుడో 1 సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెచ్చుకోగలడానికి ప్రయత్నిస్తారు. అదే ఈరోజు మన జాతీయ పితామహుడు ఎవరంటే మనందరికీ బాగా తెలుసు, గాంధీ గారు. మరి ఆయన ఈ జాతికి ఎంత మేలు చేశారు అన్న దానిని ఒకనాడు ఈ జాతికి నేను మేలు చేయాలని ఒక ఉద్దేశంతో మరి ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు ఈ దేశానికి ఒక స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అయితే
తన ఆత్మకథను కూడా మరి జోడించి రాయడం జరిగింది. ఈ స్వతంత్రానికి తేవటంలో తను ఎంత కృషిని, ఎంత ప్రయత్నాన్ని చేశారు. మరి అంత జ్ఞాపకాల్లో ఉండిపోవాలి అనుకున్న ఆయన, అన్ని జ్ఞాపకాలని ముద్రించాలి అనుకున్న ఆయనని ఈ రోజు ఎంతమంది జ్ఞాపకం ఉంచుకుంటున్నారు అంటే చాలా తక్కువ మంది. అది కూడా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటారంటే కేవలం బహుశా ఒక 4 సందర్భాలు గుర్తించుకుంటారేమో. అంటే ఆయన పుట్టినప్పుడు, ఆయన మరణించినప్పుడు, స్వతంత్రాన్ని తెచ్చినప్పుడు, రిపబ్లిక్ డే. అంటే ఈ 4 సందర్భాల్లోనే గుర్తు. మిగతా సందర్భాల్లో ఎప్పుడైనా గుర్తు చేసుకుంటామంటే గుర్తు చేసుకో. ఎందుకు అంటే మనకి ఆయన అంతగా గుర్తు రాడు. ఎందుకంటే మనం జరుగుతున్న ప్రజెంట్ మనం జీవిస్తున్న సమాజంలో మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి కొన్ని విషయాల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అనుకో. మన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ఎన్నిటిలో వదులుకోవాల్సిన పరిస్థితుల్లోనికి కూడా, మర్చిపోవాల్సిన పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతుంది. కానీ ఆ మనిషే ఏ విషయాలనైతే మర్చిపోవాలి, ఏ విషయాలనైతే జ్ఞాపకం ఉంచుకోకూడదు, లేదంటే నా భవిష్యత్తుని నేను ఈ సమాజంలో నా భవిష్యత్తు ప్రకారంగా నేను బ్రతకాలి, నా యొక్క ప్రణాళిక ప్రకారంగా నేను బ్రతకాలి అనుకునేటప్పుడు ఇతరుల గురించిన ఆలోచనలు పెట్టుకోవాలని ఆలోచన కూడా మనిషికి ఉండదు. మరి ఇలాంటి ఆలోచనలు ఉండేటప్పుడు మరలా తిరిగి తప్పు చేస్తున్న అదే మనిషి ఏ విధంగా తప్పు చేస్తున్నాడంటే మరలా ఏదో ఒక జ్ఞాపకాలలో ఇతరులలో ఉండాలి. ఇతరుల జ్ఞాపకాలని తనలో ఉంచుకోవడానికి ప్రయత్నించని మనిషి తాను మాత్రం ఇతరుల జ్ఞాపకాల్లో ఉండడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు. ఇది మనం గమనించాం. ఎందుకు అంటే దాని వల్ల ఏమి సాధిస్తాము అంటే సాధించేది ఏమీ ఉండకపోయినా ఒక తాపత్రయం, ఏదో ఒక ఆశ, అందరిలో నేను జ్ఞాపకాల్లో ఉండాలి. అందుకే ఏ మనుషుల జ్ఞాపకాల్లో కూడా ఏ ఒక్కరు ఉండరు. ఒకవేళ నువ్వు అలా ఉండాలి అనుకున్నా అది నీకు ఎందుకు ఉపయోగపడదు అని తెలియజేయడానికి మరొకనాడు గలతీ పత్రికకి రాస్తూ పౌలు గారు ఒక మాట చెప్తారండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మరి ఈ సందర్భంలో పౌలు గారు ఒక మాటని గలతీ సంఘానికి గుర్తు చేస్తూ ఏమని మాట్లాడతారంటే, ఇప్పుడు నేను మనుషులదైనా సంపాదించుకొని చూచుచున్నానా, దేవునిదైనా సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషుల్ని కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టువాడునైతే క్రీస్తు దాసుడును కాకపోదును. అంటే నేను మనుషుల్ని ఒకవేళ సంపాదించుకోవాలి, మనుషుల్ని ఒకవేళ నేను చేకూర్చుకోవాలి, లేదా మనుషుల జ్ఞాపకాల్లో నేను ఉండిపోవాలి అనుకుంటే కనుక అది ఎప్పటికీ సాధ్యపడదు. కనుక నేను మనుషుల దయన కంటే దేవుని దయను నేను సంపాదించుకోవాలి. కనుక అలాంటప్పుడు నేను దేవుని దయకు కారణమయ్యే విషయాలనే నేను చెయ్యాలి. అలా చేస్తేనే నేను క్రీస్తు దాసుడికి అవుతాను. నేను మనుషుల్ని మాత్రమే సంతోష పెట్టాలి అనుకుంటే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడును తాను అని చెప్తున్నారు. అంటే మనుషులు ఏ విషయాలు గుర్తు చేయాలన్నా, వారి జ్ఞాపకాల్లో ఉండాలన్నా, వారిని మెప్పు పొందే విధంగా మనం ప్రయత్నించినా మనుషుల్ని గుర్తు పెట్టుకోవాలంటే గుర్తు పెట్టుకోరు. ఒకవేళ అలా పెట్టుకోవాలి అనుకునే భ్రమలో మనం బ్రతికినా వాళ్ళు మర్చిపోతారే తప్ప గుర్తు పెట్టుకోరు. అలాగే దాని వల్ల పెనుముప్పు ఏంటంటే క్రీస్తుకు కూడా దాసులుగా మనము కాలేకపోయిన వారంగా మారిపోతాం. కానీ ఇది ఆలోచించిన ఏ ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఎవరో ఒక జ్ఞాపకాల్లో ఉండిపోవాలని, ఎవరినో మెప్పించాలని, ఎవరికో మనం గుర్తు ఉండిపోవాలని ఈ భూమి మీద మనిషి సహజంగా బ్రతుకుతూ ఉంటాడు తప్ప అసలు ఏ మనిషి కూడా మనం చేసే మేలుని గాని దేనిని గుర్తు పెట్టుకోడు అనే ఒక అవగాహనకు మనిషి ఈ రోజు రాలేకపోవడం అనేది చాలా విచారకరం. అందుకే ఈ రోజు చాలా మంది మాటల్లో మనం వింటూ ఉంటాం, నేను పలానా వ్యక్తికి చాలా చేశానండి, లేదంటే నేను పలానా కుటుంబానికి చాలా చేశానండి, నేను పలానా వారికి ఎంతో నా ప్రేమను చూపించాను, లేదంటే వాళ్ళకి ఎన్నో మేలుని చేశాను. కానీ ఈ రోజు ఏ మేలును, నేను చూపించిన ప్రేమను, వాళ్ళపైన నేను చూపించిన లేదంటే ఏ విధమైన ఒక సహాయాన్ని కూడా గుర్తు పెట్టుకోలేదండి. ఎలాంటి మనుషులండి వీళ్ళు అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. అంటే చేసిన మేలును కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు మానవ సమాజం ఉంది. చేసిన మనం వారి పట్ల చూపించిన ప్రేమను కూడా గుర్తించలేని విధంగా ఈరోజు సమాజం ఉంది. పొందిన సహాయాన్ని కూడా గుర్తు పెట్టుకోకుండా తిరిగి సహాయానికి బదులు ఇంకా కీడునే తలపెట్టే మనుషుల మధ్య ఈరోజు మనం బ్రతుకుతున్నాం. అంటే ఇన్ని రకాలుగా ఈ రోజు సమాజంలో మన మధ్య జరుగుతున్నప్పుడు ఇంకా ఏదో మూల ఎవరో జ్ఞాపకాల్లో ఉండిపోవాలి అని ఆలోచించుకోవడం అనేది
మనిషిగా మనం చేస్తున్న చాలా అతి పెద్ద తప్పు. కనుక ఈ విషయాన్ని మనకి తెలియజేయడానికి ఒకనాడు ఒక యథార్థ సంఘటన బైబిల్ గ్రంథంలో జరిగింది. ఏమిటి ఆ సంఘటన అన్నది మనం బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే మనందరికీ తెలిసిన సందర్భమే, యోసేపు గారి సందర్భం. ఆదికాండము 40వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఆదికాండము 40వ అధ్యాయము ఇక్కడ జరుగుతున్న సందర్భం మరి మొదటిలో మనం చూసినట్లయితే అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజుల తప్పు చేసిరి. అంటే ఇక్కడ ఐగుప్తు రాజు దగ్గర పనిచేస్తున్న ఇద్దరు సేవకులు, ఒకరు పానదాయకుడు, మరొకరు భక్షకారుడు. అయితే వీళ్ళిద్దరూ ఒక తప్పు మీద మరి కారాగానికి చెరసాలకి వెళ్తారు. ఆ చెరసాలలో ఎవరుంటారంటే యోసేపు గారు ఉంటారు. అప్పుడు వీరిద్దరూ కూడా ఒక కళని కంటారు. ఆ కళ యొక్క భావాన్ని మరి తెలియలేనప్పుడు ఏమిటా అని ఆలోచిస్తున్నప్పుడు అదే చెరసాల్లో మరి వాళ్ళకి పరిచారం చేస్తున్న యోసేపు గారికి ఈ విషయాన్ని తెలియజేస్తారు. మాకు ఒక కళ వచ్చింది, మరి ఆ కళని మనకి ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఆ కళని వివరించడం జరుగుతుంది. అలా వివరించినప్పుడు దానికి అర్థాన్ని యోసేపు గారు కూడా తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు పానదాయకుడు విషయానికి వచ్చేసరికి, ఇదిగో నువ్వు 3 దినాల్లో నువ్వు ఈ చెరసాల నుంచి బయటికి వెళ్తావు, మరలా ఏ రాజు దగ్గర అయితే నువ్వు ఐగుప్తు రాజు దగ్గర అయితే మరి తప్పు చేశానని ఒక నింద పడ్డావో ఆ నిందను తొలగించుకుంటావని చెప్పడం. అలాగే భక్షకారుడికి మరి నువ్వు చేసిన తప్పు రుజువవ్వడం, మరో 3 దినాల్లో ఊరిపోయే మీద నిన్ను వేలాడదీయడం జరుగుతుంది, కనుక నీ యొక్క మాంసాన్ని మరి కాకులు గ్రద్దలు వేరుకుంటాయని చెప్పడం జరుగుతుంది. ఇది జరిగినప్పుడు వెంటనే యోసేపు గారు ఒక మాటను గుర్తు చేస్తారు వారికి. ఏమని అంటే మరి 40వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూద్దాం. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము అని వేడుకుంటారు. ఎవరిని? పానదాయకుడిని. ఎందుకంటే ఆయన గురించిన మంచి వర్తమానమే తెలియజేస్తారు కనుక యోసేపు గారు, నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు ఒకవేళ బయటికి వెళ్ళిపోయినప్పుడు మర్చిపోకు, నన్ను కూడా ఈ చెరసాల నుండి విడిపించు అని చెప్పినప్పుడు మరి ఇంత మేలును పొందుకున్నవాడు, ఇంతగా మరి కళ భావం తెలియక ఏం జరుగుతుందో తెలియక కొంతమందికి ఏదైనా ఆలోచన విపరీతంగా పెరిగిపోయేటప్పుడు చివరికి తమ ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడతాయి. మరి అలాంటి టెన్షన్ లో, అలాంటి బాధలో మరి ఉండేటప్పుడు వారి కళ భావాలు తెలియనప్పుడు, ఏం జరుగుతుందో తెలియనప్పుడు మరి భావాన్ని తెలియజేసినప్పుడు ఎంత మేలును పొందుకొని ఉంటాడు. అంటే ఇంకా తను విడుదల జరుగుతుందో లేదో తెలియక ముందే ఈ కళభావం ద్వారా ఎంత ఆనందాన్ని తను పొందుకొని ఉంటాడు. మరి ఇంత ఆనందాన్ని పొందుకున్న ఆయన ఒకసారి రిలీజ్ అయిపోగానే ఏం జరిగింది అన్నది అక్కడే మాటల్లో రాయబడి ఉంటుందండి. చూద్దాం. 3వ దినమందు జరిగేది ఏమనగా 20వ వచనము, ఆదికాండము 40వ అధ్యాయం 20వ వచనం. 3వ దినమందు జరిగినది ఏమనగా ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకులను అధిపతి తనను, భక్షకారుల అధిపతి తనను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను కనుక అతడు ఫరో చేతి గిన్నె ఇచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చెప్పున భక్షకారుల అధిపతి వేలాడి తీయించెను. అయితే ఇక్కడ ఏం జరిగింది? పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. అంటే ఎవరికైతే మేలు చేశారో యోసేపు గారు, ఆ వ్యక్తి పొందిన మేలును ఏం చేశాడు? వెంటనే మరిచిపోయాడు. ఇదిగో 3 దినాల్లో నువ్వు ఏ రాజు కింద అయితే మరి అవమాన పాలే లేదంటే నిందని మరి ఈ చెరసాలికి వచ్చావో ఇక్కడి నుంచి విడిపింపబడతావు అని ఒక మంచి వర్తమానాన్ని, మంచి వార్తని తన జీవితంలో తెలియజేసిన తిరిగి పొందుకున్న మేలును వెంటనే ఆ పానదాయకుడు మర్చిపోవడం అన్నది ఈ సందర్భంలో మనం చూడగలం. అంటే ఈ భూమి మీద ఎవరికి నువ్వు సహాయపడినా, ఎవరి జ్ఞాపకాల్లో నువ్వు నిలిచిపోవాలి అనుకున్నా, ఎవరు నువ్వు అతిగా ప్రేమించినా ఏ ఒక్కరూ కూడా నిన్ను జ్ఞాపకం ఉంచుకోవడానికి ఇష్టపడరు. అందుకే ఎవరి జ్ఞాపకాల్లో మనము ఉండిపోకూడదు, ఎవరి జ్ఞాపకాల్లో ఉండిపోవాలని మనం ప్రయాస పడకూడదు అన్నది ఈ యొక్క సందర్భాన్ని బట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏ ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోరండి, ఏ ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోరండి. ఎందుకంటే అలాంటి సమాజంలో నేడు మనం ఉన్నాం కనుక మనుషులను మెప్పుకో లేదంటే మనుషుల్ని సంతోష పెట్టాలను చేయకూడదు.
ఇక్కడ నిజంగా యేసేపు గారు వాళ్ళ మెప్పు ఏదో పొందుకోవాలనో కాదండి. ఆయనకి దేవుని మీద అంత బలిష్టమైన నమ్మకం ఉంది. అయినా తను చేసిన సహాయాన్ని ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో అని చెప్పినా కూడా జ్ఞాపకం ఉంచుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు మనుషులు ఉన్నారు. ఆ రోజే కాదండి, నేటికి మనుషులు అలానే ఉన్నారు. మనం చేసిన ఏ సహాయాన్ని కూడా ఏ ఒక్కరు జ్ఞాపకము ఉంచుకోరు. అందుకే ఇలా జ్ఞాపకం ఉంచుకోలేని మనుషుల్ని సంతోష పెట్టాలని ఏ ఒక్కరము కూడా మనము ఉండకూడదు. అలా ఉంటే ఎప్పటికీ క్రీస్తు దాసులము కాము మనము అని హెచ్చరిస్తూ ఆనాడు గలతీ సంఘానికి పౌలు గారు రాశారు. ఇందుకే మరి మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలి అని మనం అనుకున్నా ఉండలేము అని మనకు అర్థమైంది ఈ మాటల ద్వారా. మరి ఎందుకు ఎవరి జ్ఞాపకాల్లో మనం ఉండాలి? ఎవరి జ్ఞాపకాల ద్వారా మనం ఈ భూమి మీద బ్రతకాలి, వాళ్ళ జ్ఞాపకాలు నిలవాలి అనుకోవాలి అనుకుంటే కనుక ఒకరి జ్ఞాపకాల్లో మనం ఎప్పుడు ఉండాలని ఆలోచించాలి. ఎవరు అంటే కనుక అదే సాక్షాత్ కన్న తండ్రి అయిన దేవుడని. మరి ఆ దేవుని ఇష్టము, ఆ దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పటి నుంచి ఆయన పని ప్రారంభించాలి అనుకుంటాం. ఎందుకంటే ఈ భూమి మీద మనకి జన్మనిచ్చిందే ఆయన. ఆయన లేనిదే ఈ రోజు ఈ భూమి మీద ఏ నరుడు జన్మని ప్రారంభించలేడు. ఎందుకంటే ఒకనాడు ఆయన జ్ఞాపకాలలో లేదంటే ఆయన తలంపులలో ఆయన ఉద్దేశాలలో మనం ఉన్నాము కనుకనే ఈ రోజు ఈ భూమి మీద ఈ మానవ జన్మ అనేది మనకి ప్రారంభమైంది. అలాంటి ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి అని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు కనుకనే మరి 2025 సంవత్సరాల క్రితం మరి ఈ భూమి మీద ఇచ్చిన ఈ జన్మకు కారణం ఏమిటో తెలియజేయడానికి, ఆయన చిత్తం ఏదో ఈ భూ ప్రపంచానికి తెలియజేయడానికి, ఈ భూమి మీద ఆయన చిత్తానుసారంగా నడవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. మరి అలా వచ్చిన ఆయన మరి ఎలా బ్రతికారు అన్నది మనం ఒక్కసారి మరి బైబిల్లో మరి ఆయన చెప్తున్న మాటని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39 నుంచి 42 వచనంలో ఏమని రాయబడిందంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39 నుంచి 42 వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్న సందర్భంలో మరి యేసుక్రీస్తు వారు గెత్సెమనే మరి తను చివరి దిశ, ఎందుకంటే తన ఇంకా సిలువకు అప్పగింపబడుతున్న దిశకి వచ్చేటప్పుడు మరి ఆయన గెత్సెమనే తోటలో మరి ఆయన అక్కడికి వెళ్లి ప్రార్థన చేయించున్నప్పుడు మరొక దినంలో రాబోతున్న ఆయన మరణాన్ని గురించి దేవునికి ప్రార్థిస్తూ ఆయన చెప్తున్న మాటని 39వ వచనంలో మనం చూడగలం. ఏమిటి అంటే, కొంత దూరము వెళ్లి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తము ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. అంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చింది మరి సిలువ మరణాన్ని, మరి సిలువపై తన మరణం ద్వారా లోక రక్షణను కలిగించడానికి. మరి అది తనకి సంభవిస్తున్నప్పుడు అది ఎంతో కఠినమైనది, ఎంతో బాధాకరమైనది. ఆయన కూడా మనలాంటి శరీరంతోనే కదండి భూమి మీదకి వచ్చారు. ఒక చిన్న సూదు గుచ్చుకుంటేనే వెలువెల్లి ఆడిపోతాం మనం. మరి అలాంటిది ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, కొరటాలతో కొట్టారు. కొడుతున్నప్పుడు మరి చర్మం అంతా చీల్చుకుపోయిందంట. అలాగే మరి మేకులు కొట్టారు, చేతులకి కాళ్ళకు మేకులు కొట్టారు, ప్రక్కలో బల్లికి పోటుతో పొడిచారు. అంటే ఎంత బాధాకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మరి ఎంతో బరువైన సిలువను మోసుకుంటూ మరి కొండకి వెళ్ళారు. మరి ఇంతగా ఆయన వేదనకి గురవుతాను అని తెలిసి ఒకవేళ ఆ బాధని తట్టుకోగలనా లేనో అనుకొని ఆలోచనలో మరి ప్రార్థన చేసినా అయినా అక్కడ కూడా అయినా నా చిత్తం ఇది కాదు ఈ భూమి మీద జరగాల్సింది, నీ చిత్తమే నా పట్ల జరగాలి. ఎందుకు అంటే ఈ లోకానికి రక్షణ నా ద్వారా మీరు నిర్ణయించారు. మరి ఆ నిర్ణయానికి నా జీవితాన్ని సార్థకత చేయాలన్నా, లోకానికి రక్షణ తేవాలని ఇది చెయ్యాలి కనుక నేను ఇది చేయడానికి సిద్ధంగా ఉన్న నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని దేవునికి మొరపెట్టడం మనం చూడగలం. ఈ మాటే కాదండి, మరొక మాటను కూడా మన యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో కూడా మరి ఇక్కడ కూడా మరి అక్కడ అనేక మంది జనాంగానికి శిష్యులకు దేవుడు బోధిస్తూ చెప్తున్న మాటల్లో ఒక మాట, మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ భూమి మీద నేను వచ్చింది కూడా ఎవరి చిత్తం
దేవుని చిత్తం నెరవేర్చడానికి. అంటే దేవుని జ్ఞాపకాల్లో నేను ఉండిపోవాలి, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, దేవుని ఇష్టానుసారంగా నేను బ్రతకాలి. ఈ భూమి మీదకి వచ్చింది నేను అందుకే కదా, దేవుడు ఈ భూమి మీద నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది అందుకే కదా. తనకి ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్క క్షణం కూడా మనుష్యులు జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇందుకే నేను వచ్చాను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఈ భూమి మీద మనుష్యుల జ్ఞాపకాల్లో ఉండిపోవాలని మనం ఏది చేసినా అది ప్రయోజనకరము కాదు. దేవుని చిత్తాన్ని మనము చేయాలంటే, జరిగించే వారంగా ఉంటే ఎప్పటికీ మనం క్రీస్తు దాసులం అయిపోతాము, దేవునికి పిల్లలుగా మనము మారుతాం. అదే రుజువు చేస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఏ ఒక్క మనుషుల జ్ఞాపకంలో మీరు ఉండాలని ఆలోచించద్దు, ఏ ఒక్క మనుషుల ఇష్టాన్ని నెరవేర్చాలని మీరు ఆలోచించద్దు. ఈ భూమి మీద ఇచ్చిన జన్మ దేవునిది, ఆ దేవుని ఇష్టానుసారమైన బ్రతికే మనం ఈ భూమి మీద బ్రతకాలి అని తెలియజేస్తున్నాం. ఇది ఎక్కడ మనం తెలుసుకుంటాము, ఇది ఎక్కడ మనం తెలుసుకొని ఆయన పట్ల మరి విధేయతతో, ఆయన పట్ల మరి భక్తితో, ప్రేమతో మనం బ్రతికేస్తాము అని అపవాది ఎన్నో ప్రయత్నాల ద్వారా, ఎన్నో ఆలోచనల ద్వారా ఈ రోజు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషుల్ని దేవుని కొరకు ఆలోచించనివ్వకుండా, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి అని, ఆయన జ్ఞాపకాల్లో పెట్టుకునే విధంగా మనం ఎలా బ్రతికితే ఉంటాము అని మనుషులు మరిపించడానికి అపవాది పన్నిన మరి ఎన్నో కుట్రలు. అపవాది ఎప్పుడూ కూడానండి తన స్వతహాగా చేసే పనులు, క్రియల కంటే కూడా వాక్యాన్ని చూపించి మనల్ని దారి మళ్లించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనందరికీ బాగా తెలిసిన సందర్భం, యేసుక్రీస్తు వారు మరి బాప్తిస్మం పొందుకున్న తర్వాత 40 దినాలు అరణ్య ప్రదేశానికి వెళ్లి ఉపవాసం ఉండి తన పనిని ప్రారంభించాలి అని అనుకునేటప్పుడు మరి ఆ యేసుక్రీస్తు వారిని కొండ శిఖరానికి తీసుకుని వెళ్ళిపోయి లోక రాజ్యాలన్నిటినీ చూపించి మరి నన్ను మృక్కు అని చెప్తుంది. అక్కడ ఉపయోగించే పదాలు మనం ఆలోచిస్తే వాక్యాన్ని చూపించి దేవునికి ప్రశ్న వేయడం మనం గమనించగలం. అంటే మనల్ని ప్రశ్నించేటప్పుడు ఎక్కడ మనం ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం ఇచ్చేస్తామో, లేదంటే ఇది దేవుని వాక్యం అని ఆలోచిస్తామో, లేదంటే దేవునికి వ్యతిరేకం అని ఆలోచిస్తామో, అప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనం పొరపాడే విధంగా ఉండడానికి వెంటనే అపవాది వాక్యాన్ని చూపించి మనం తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటుంది. అలా ఈ రోజు మనుషులకు కూడా ఈ రోజు ఒక మాటని చూపించి అసలు దేవుని జ్ఞాపకాలలో మనిషి ఉండాలి అనే ఆలోచన లేకుండా చేయడానికి ఈ మాటని మనుషుల హృదయాల్లో నింపినాడు. అది కూడా దేవుని మాటే, కానీ అక్కడ ఎందుకు చెప్పబడింది ఆ మాట, ఎందుకు రాయబడింది అనేది ఈ రోజు మనుషులు ఆలోచించడం మానేశారు. ఆ మాటను బట్టే పొరపాటుగా మారిపోయి, పొరపాటు పడి దేవుని జ్ఞాపకాల్లో ఉండాల్సిన మనిషి ఈ రోజు మనుషుల జ్ఞాపకాల్లోని వెళ్ళడానికి అవకాశాన్ని ఎంచుకుంటున్నాడు. దానిపైనే తన ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. అది ఏ మాట అన్నది మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో మరి ఆనాడు దావీదు గారు రాసిన మాటను మనం జ్ఞాపకం ఉంచుకుంటే కనుక, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3, 4 వచనంలో, నీ చేతి పనినైనా నీ ఆకాశములను నీవు కలిగి చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అని చెప్తున్నారు. అంటే ఈ మాట అసలు ఎందుకు రాయబడింది, దేనికోసం రాయబడింది అన్నది ఏ మనిషి కూడా ఆలోచించకుండా కేవలం దేవుడు మనుషులు జ్ఞాపకం చేసుకుంటాడా, అని ఒక జ్ఞాపకాల్లో అసలు మనుషులు ఉండగలరా అనే ప్రశ్నలో మానవుడు ఉండిపోయి, అయితే దేవుని జ్ఞాపకాల్లో ఉండటం నేను ఏ పాటి వాడిని, కనుక దేవుని జ్ఞాపకాల్లో ఉండట కంటే మనుషుల జ్ఞాపకాల్లో ఉండటం ప్రాముఖ్యం. అందుకే ఆత్మకథలు రాసుకుంటున్నాడు, లేదంటే ఎన్నో రకాలుగా మరి తన జ్ఞాపకాన్ని లోకంలో ముద్రించుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఒకనాడు రాజులు కూడానండి మరి వారి యొక్క ప్రేమ గాథలను తెలుపుకున్నటకు మరి చరిత్రలో నిత్యము నిలిచిపోవడానికి మరి ఒక రాజు ఏం చేశాడు మనందరికీ తెలుసు. అదే తన ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ ని కట్టించాడు. ఎందుకు అంటే తన భార్య కోసం, తన భార్యను తను ఎంతగా ప్రేమించాడో ప్రపంచం తెలుసుకోవాలి, రాబోయే తరాలు తెలుసుకోవాలి అని తన భార్య పేరు మీదుగా మరి ముంతాజ్ మహల్ అంటే తాజ్ మహల్, ఆ తాజ్ మహల్ ని కట్టించి తన ప్రేమకు చిహ్నంగా ఈ రోజు మార్చుకున్నాడు. అలాగే మరి ఈ రోజు గేట్ వే ఆఫ్ ఇండియా మనం చూడగలం, వరంగల్ కోట చూడగలం. ఇలాగే ఇంకా మ్యూజియంలు
మనం వెళ్ళినప్పుడు పురాతన వస్తువులను మరి అందులో పెట్టి ఆనాడు రాజుల యొక్క మరి విజయాలకు చిహ్నాలుగా ఈ రోజు మనకి చూపించడం జరుగుతుంది. అలాగే ఎంతో మంది రాజుల చరిత్రను ఈ రోజు పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టి మనకి పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ దేనికి అంటే మరి వారు అప్పుడు దేనికి ప్రయాసపడ్డారు, రాబోయే తరాల్లో మేము వారి జ్ఞాపకాల్లో ఉండిపోవాలి, చరిత్రలు నిలిచిపోవాలి అనుకొని మరి వాళ్ళు ఈ విధంగా మనుషుల జ్ఞాపకాల్లో ఉండడానికి వారి ప్రయాసం మనము చూడగలం. అందుకే ఈ రోజు రాజులు కోటలు కూడా ఈ రోజు ఎన్నో అద్భుత కోటల్ని నిర్మించి అలాంటి అద్భుతమైన కట్టడాన్ని ప్రపంచం తెలుసుకోవాలి అనుకునే వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కనుక ఈ రోజు ఎన్నో కట్టడాలు మనం నిదర్శనంగా నిలుస్తున్నాయి వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోవడానికి. మరి ఇవన్నీ ఎప్పటి వరకు అంటే ఎక్కడ భూమి ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయి. ఒక్కసారి భూమి అనేది నాశనం అయిపోతే, ఈ భూమి అనేది ఇంకా అంతానికి వెళ్ళిపోతే మరి జ్ఞాపకాలు ఎవరి మనసులోనైనా ఉంటాయా? అసలు అంతం వరకు అసలు మనిషి చనిపోతేనే ఎవరి జ్ఞాపకాల్లో కూడా ఉండలేని పరిస్థితి. కానీ ఈ రోజు దేవుని జ్ఞాపకాల్లో మనిషి ఉండకుండా మరి అపవాది ఆ మాటలనే చూపించి దేవుని జ్ఞాపకాల్లో ఉండడం నీకు అసాధ్యం. దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉండలేవు కనుక ఆ దిశగా నువ్వు ప్రయత్నించినా నీకు ఉపయోగం ఉండదు అని వాక్యం ద్వారానే మనల్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా బైబిల్ మనం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు సందర్భానుసారంగా మనం ఎప్పుడైతే ధ్యానించగలుగుతామో, ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో అప్పుడే దాని భావం మనకి అర్థమవుతుంది. కనుక మరి దేవుడు నిజంగా జ్ఞాపకాల్లో ఉంటామా? దేవుడు నిజంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడా? మరి మనం ఆ జ్ఞాపకాల్లో ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది మనం కొన్ని మాటల్ని బైబిల్ బట్టే మనం ఆలోచిస్తేనండి, మరి ఒకనాడు ఒక ప్రపంచ రాజ్యంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను మనం గుర్తు చేసుకొని మరి ముందుకు వెళ్దాము. మరి అదేంటంటే, మరి ఒక రోజు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి మనందరికీ తెలుసు, ఆయనే పరమేశ్వరరాజు. ఆయన పరిపాలన కాలంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మరి ఏం జరిగింది అన్నదాన్ని కొన్ని మాటల్లో మనం వివరించుకుంటే కనుక, మరి క్రీస్తు పూర్వం పరిపాలించిన రెండో మహా సామ్రాజ్యమే మాదీయ పారసీకుల సామ్రాజ్యం. మరి అప్పుడు యూదుల చక్రవర్తికి బానిసలుగా మరి యూదులందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మరి దేవుడు మరి ఎస్తేరు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి యూదులందరినీ కూడా చెప్పాలని మరి ఆలోచన కలిగిన హామాను చేతి నుండి విడిపించడానికి మరి ఎస్తేరు గారు, అలాగే మొర్దెకై గారు తన తండ్రి కుమార్తెనే మరి ఎస్తేరు గారు, మరి ఆమెని ఆ రాజ్యంలో మరి మొర్దెకై గారు మరి అక్కడికి వెళ్లి రాజు మనసును మెప్పించే విధంగా ప్రవర్తించి మరి యూదులను కాపాడాలి అనే ఒక దీని నిమిత్తమే నువ్వు ఎన్నుకోబడ్డావు కనుక జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు చేయలేకపోతే నేను చేయడానికైనా నువ్వు కాస్త వేరొకరిని దేవుడు ఏర్పరచుకుంటాడు అని చెప్పిన సందర్భం అంతా మనకి తెలుసు. అలాంటప్పుడు అక్కడ జరిగిన ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మరి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. ఈ సంగతిని గురించి విచారణకి కాగా ఇది నిజమాయను. ఏ సంగతి అంటే, ఒకనొకప్పుడు ఏం జరుగుతుంది అంటే మరి రాజు మరి ద్వారపాలకుల్లో ఇద్దరు రాజు మీద కోపంతో రాజుని చంపాలని ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు ఆలోచనను మొర్దెకై గారు తెలుసుకొని రాణికి ఆ విషయాన్ని చెప్పినప్పుడు మరి ఎస్తేరు గారు మరి మొర్దెకై పేరు మీదుగా తాకీదును రాయించి మరి రాజుకి ఆ సంఘటన తెలియజేస్తారు. తెలియజేసినప్పుడు వెంటనే రాజు ఆ విషయాన్ని తెలుసుకొని మరి వెంటనే ఆ ఇద్దరిని శిక్షించడం అంటే చంపివేయడం జరుగుతుంది. దీన్ని గురించి ఒక రాజ్య గ్రంథాల్లో రాయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి రాజుని చంపాలన్న వారి నుంచి రాజు ప్రాణాలని కాపాడిన వ్యక్తి గురించి రాయటం జరుగుతుంది. అదే మాటని ఇక్కడ వివరిస్తారు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరిని ఒక చెట్టుకు ఉరి తీయబడింది. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడింది. అంటే రాజు యొక్క సమాచార గ్రంథంలో ఆ విషయాన్ని గురించి రాయటం జరుగుతుంది. అలా రాసిన తర్వాత జరిగిన సంఘటన అదే ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో మరి ఈ విషయాన్ని గురించి మర్చిపోతారు రాజ్యం అంతటా. ఒకనాడు రాజుకి నిద్ర పట్టకపోవడం వల్ల రాత్రి సమయం అందు మరి తన అంతఃపురంలో అటు ఇటు నడుచున్నప్పుడు మరి వెంటనే సమాచార గ్రంథంను రాజు ఆజ్ఞగా సమాచార గ్రంథాన్ని తెస్తారు. ఆ విషయాన్ని మనం ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో చూడగలం. అప్పుడు రాజు ఆ సమాచార గ్రంథము తెచ్చి
మరి చదువుకొని విన్నప్పుడు వెంటనే రాజుకి విషయం తెలుస్తుంది. ఒకానప్పుడు ద్వారపాలకులు ఆయన మరి హత్య చేయాలని చూసినప్పుడు ఆ విషయాన్ని మరి మొర్దెకై తెలియచేయటం, మరి అందరూ వచ్చి ఆ సమాచారం ఇందులో రాయబడినప్పుడు వెంటనే మరి అతనికి ఏమైనా మేలును మనం చేశామా అని ఆలోచించినప్పుడు ఏ మేలును చేయలేదని తెలుస్తుంది. అప్పుడు వెంటనే రాజు ఆ సమాచారాన్ని తెలుసుకొని, అయ్యో నాకు ఇంత మేలు చేసిన వాడిని, అంటే నా ప్రాణాలను నిలబెట్టే వారికి ఏమి చేయకపోవడం ఏంటి, కనుక నేను ఖచ్చితంగా చెయ్యాలి అని వెంటనే మరి మేలు చేయడానికి ఆలోచించినప్పుడు మరి అక్కడ ఎవరున్నారు అనుకున్నప్పుడు ఒక హామాను మిమ్మల్ని కలవడానికి బయటకు వచ్చి కూర్చుని ఉన్నారు అని చెప్పినప్పుడు వెంటనే ఆ హామాను పిలిచి మరి రాజుకు మేలు చేసేవారిని ఏం చేయాలన్నప్పుడు మరి ఇలాగా రాజు యొక్క వస్త్రాలు ధరించాలి, మరి నిధిని ఇవ్వాలి, అలాగే రాజ్యాన్ని అంతటిని మరి ఆయన ఎక్కిన రథం పైన ఎక్కించాలి అన్నప్పుడు ఇది నా కోసమే కదా, ఇంకెవరి కోసం అంటారని పొరపడి మరి హామాను తన కోసమే అనుకుని చెప్పినప్పుడు రాజు ఆ విధంగా వెంటనే మొర్దెకైకి జరిగించు అని చెప్తాడు. మరి ఇందుకే అప్పుడు హామాను ఎందుకు వచ్చాడు అంటే కనుక ఇదిగో ఇశ్రాయేలీయులందరినీ మరి చంపాలి, మరి యూదులందరినీ చంపేయాలి. ఎందుకంటే ఒకనాడు హామాను నమస్కారం చెయ్యరు మొర్దెకై గారు. అప్పుడు అది కోపంతో మొత్తం తననే కాదు తన యొక్క మరి ఎవరైతే తన వారున్నారో వారందరినీ కూడా నాశనం చేసే విధంగా ఒక ఆలోచన తీసుకురావడానికి మరి రాజు దగ్గర రాజ్య అధికారాన్ని పొందుకుంటాడు. మరి అప్పుడు ఆ సమయం ముందు దేవుడు రాజుకి జ్ఞాపకం చేస్తాడు. ఏమని? ఒక రోజు అదిగో నీకు మేలు చేసిన వ్యక్తి జ్ఞాపకం ఉంచుకోవాలి నువ్వు అని చెప్పి. ఎందుకంటే దేవుడు చేయనిదే భూమి మీద ఏ క్రియ కూడా జరగదండి, ఏది కూడా ఈ భూమి మీద జరగలేదు. కనుకనే ఆ రోజు రాజుకు నిద్ర పట్టకపోవడం, రావడం, రాయబడిన ఆ గ్రంథాన్ని తెప్పించుకొని చదవడం, మరి మొర్దెకై కోసం విషయాన్ని తెలుసుకొని మరి మొర్దెకై నుంచి ద్వారా ఎస్తేరు ద్వారా మరి ఆ రోజు యూదులను అందరినీ కాపాడుకోవడం అనేది మనం చూడగలం. అంటే ఇది ఎందుకు చెప్పానంటే సందర్భం ఎందుకు గుర్తు చేశానంటే మరి మనుషుల యొక్క జ్ఞాపకాల్లో ఉండాలి, మనుషుల యొక్క మనుషులకు చేసే మేలు గుర్తించుకోవాలి అనుకునేటప్పుడు ఆ మనుషులు ఏం చేస్తారంటే తిరుగు ఒక గ్రంథంలో, ఆ కాలంలో అయితే ఒక గ్రంథంలో లిఖించుకునేవారు. కనుకనే ఒకనాడు ఆ గ్రంథమే ఒక మేలు చేయడానికి, ఒక మేలు జరగడానికి ఒక కారణమైంది. అంటే మనుషులు రాయించుకునే గ్రంథము ఒక గొప్ప మేలు జరగడానికి కారణమైంది. మరి అంటే మనుషులు రాసుకునే గ్రంథాలు వలనే ఇతరుల జీవితాల్లో మేలు జరుగుతాయి, ఇతరుల దృష్టిలో గొప్ప సంగతులు జరుగుతాయి అనుకుంటే మరి ఈ రోజు మనుషులుగా మనము చేస్తున్న పనులను ఎవరు రాసుకుంటున్నారు అంటే దేవుడు కూడా రాసుకుంటున్నాడు, దేవుడు కూడా లిఖించుకుంటున్నాడు. అంటే మనుషులు లిఖించుకున్న వాటికి ఎంత మేలు జరిగితే మరి దేవుడు రాసుకున్న వాటికి ఎంత మేలు జరగాలి అన్నది మనకి ఇక్కడ అర్థం కావాలి. మరి ఇందుకే మనుషులు చేసే మేలును దేవుడు జ్ఞాపకం చేసుకుంటారా అంటే ఇక్కడ మనిషి చేసిన మేలును ఆనాడు అహష్వేరోషు రాజు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే యూదులందరినీ ఆ రాజు కాపాడాడు దేవుని యొక్క ఆలోచన ద్వారా. మరి ఈ రోజు మనము చేస్తున్న యొక్క పనుల నిమిత్తం దేవుని కొరకు మనము చేస్తున్న వాటిని మరి దేవుడు రాసుకుంటాడు అంటే మరి ఆయన యందు ఒక జీవ గ్రంథం ఉంది, ఆ జీవ గ్రంథం అందు ఆ పేర్లు లిఖించుకుంటాడు అంటే లిఖించుకుంటాను అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. మరి ఆ మాటని కూడా మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే కనుక మరి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్తున్న మాట, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమందు రాయబడిను. అంటే దేవుడు కూడా తన పిల్లలు ఈ భూమి మీద ఏ పనులైతే చేయించున్నారో ఆయన కొరకు, అంటే పనులే కాదు కేవలం ఆయన కోసం మాట్లాడుకున్నా కూడా ఆయన చెవి యొగ్గి ఆ మాటలు ఏమిటా అని విని ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో వాటిని గురించి రాసుకుంటాను అని తెలియపరుస్తున్నాడు. అంటే రాజులు మాత్రమే తమ రాజ్యంలో జరిగిన మంచి విషయాల్ని రాసుకొని రాబోయే తరాలకి అందించాలి అన్న ఆలోచనతో మరి ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేసుకొని మరి రాసుకున్నప్పుడు నేటికి ఆ గ్రంథాలని లేదంటే ఆ యొక్క రాజ్యంలో సాధించిన విజయాలను ఈ రోజు పుస్తక రూపంలో చదువుకుంటున్నప్పుడు ఈ రోజు మనం ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికే బ్రతుకును, ఆయన కొరకు ఆలోచించే ఆలోచనలను,
ఆయన కొరికే మాట్లాడే మాటలను కూడా ఆయన చెవి ఎగ్గి విని రాసుకుంటాను అని చెప్తున్నాడు. అంటే ఈ రోజు నిజంగా అండి ఈ సమయం అంతా మనం ఇలా దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం కొంత సమయాన్ని వెచ్చించి. ఎందుకంటే ఆత్మీయంగా మనం బలపడాలి, దేవుని కొరకు మనము ఆలోచించాలి. దేవుడు మనకిచ్చిన దినంలో దేవుని నుండి మన దినం ప్రారంభించాలి. మరి ఈ రోజు ఇలా మాట్లాడుకుంటున్న ఈ మాటలు దేవుని దగ్గర రాయబడమంటే రాయబడతాయి. ఎందుకంటే ఆయన కూర్చిన మాట్లాడుకునే మాటలు ఎవరు మాట్లాడుకుంటున్నా అక్కడ ఏం చేస్తానంటున్నాడు, ఆయన చెవి యొక్కి ఆలకిస్తానంటున్నాడు. మరి ఈ రోజు మనం దేవుని గురించి మాట్లాడుతున్న ఈ మాటలు వినడం లేదంటారు? ఖచ్చితంగా వింటాడండి. ఎందుకంటే ఆయన మాటలో ఎప్పుడూ కూడా సున్నైనను పుల్లైనను ఎప్పుడు కూడా తప్పు కాదు. ఆయన ఎప్పుడూ కూడా చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. అంటే ఈ రోజు కూడా ఆయన వింటున్నాడు అంటే వింటున్నాడు. అందుకే ఎక్కడ 2-3 నా నామమున మరి ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటాను అన్నాడు. 2-3 ఆయన నామమున ప్రార్థిస్తే ఉంటానంటున్నాడు. 2 దేవుని కొరకు మాట్లాడుకుంటూ చెవి ఎక్కి వింటానంటున్నాడు. మరి విన్న మాటలన్నీ కేవలం విని నేను విడిచిపెట్టాను ఏం చేస్తానంటున్నాడు? మళ్ళా ఇదిగో ఆయన సముఖమనందు ఉన్న ఒక జీవ గ్రంథంలో ఆ మాటలను రాసుకుంటాడు, జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఎందుకంటే ఇదిగో ఒక రోజు వెళ్ళవలసిన ఒక పరిస్థితి మనకు వస్తుంది. వెళ్ళవలసిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు అనేక మంది దూతలు ఎదుట, అనేక మంది పిల్లలు ఎదుట ఇదిగో నువ్వు చేసిన ఆయన కొరకైన మాటలు, ఆయన కొరకైన పనులు, ఆయన కొరకు చేసిన ఆలోచనలు అందరి ఎదుట నీ కొరకు చెప్పుకోవడానికి, అందరి ఎదుట నిన్ను గురించి గొప్ప చేయడానికి. అది ఆయన ప్రేమ, ఆయన మనసు. కానీ ఆయన రాసుకుంటాడని, ఆయన వింటాడు అన్న ఆలోచన కూడా మనిషికి రానివ్వకుండా ఈ రోజు దేవుని ఆలోచనలో బ్రతికనివ్వకున్న మనుషుల ఆలోచనలోని మనుషులని చేస్తుంది అపవాది. కనుక అలా మనము ఎప్పుడు కూడా ఉండకూడదండి. అలా ఉన్నవారం అయితే దేవుని సముఖమందున్న గ్రంథంలో మన పేర్లు లెక్కించుకున్న వారంగా మనం ఉండలేము. ఎందుకంటే మనుషులను సంతోష పెట్టాలనుకుంటాము, వారి హృదయాల్లో ఉండాలనుకుంటాము. మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలని వారి మనసులో నుంచి తుడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు మాత్రం ఈ భూమి మీదే కాదు, నువ్వు చేస్తున్న పనులని, రాబోయే లోకంలో కూడా ఆ పనుల గురించి నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. కనుక దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండడం అన్నది ఎంత అవసరం అన్నది మనం ఆలోచించాలి. ఇంకా ఎలాంటి పనులు చేస్తే దేవుడి జ్ఞాపకం ఉంచుకుంటాడు అని మనం ఆలోచిస్తే కనుక ఆ వివరణ కూడా కొద్ది మాటల్లో మనం త్వరగా చెప్పుకొని ముగించుకున్నాము. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం ఆలోచించినట్టయితే ఒక పేద విధవరాలు తన జీవనం అంతటినీ కూడా దేవునికి మరి కానుక రూపంలో అర్పించడం మనకి తెలుసు. ఆ సందర్భాన్ని మార్కు సువార్త 12వ అధ్యాయము 41-44 వచనంలో ఉంటుంది. ఒక పేద విధవరాలు మరి తన బ్రతుకు కాలంలో, విధవరాలు అంటేనే పాపం ఎవరు ఆసరా లేని వారు కదండి, ఎవరు ఆసరా లేని జీవిస్తున్న కాలం. ఎందుకంటే పోషించేవాడు, సంరక్షించే భర్తను కోల్పోయినప్పుడు మరి వారి జీవితం ఎలా ఉంటుందో మరి చాలా వరకు మీరు చూసే ఉంటారు. నేను నా జీవితంలో అయితే నిజంగా అనుభవిస్తున్నాను. కనుక అలాంటి సిచ్యువేషన్ లో మరి ఆమె ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే విధవరాలు, అందులో పేద విధవరాలు. అసలు తను తిండికి, తన ఒక పూట తినాలంటే కూడా ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో తను ఉంటుంది. అలాంటి సమయంలో తను చేసిన ఒక ఉపకారాన్ని, తను చేసిన ఒక మేలును యేసుక్రీస్తు వారు ప్రశంసిస్తూ రాయబడిన మాటని మనము మార్కు సువార్త 12వ అధ్యాయము 41-44 వచనంలో మనము చూడగలం. మార్కు సువార్త 12వ అధ్యాయము. అయితే ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషమైన సొమ్ము వేయిచుండిరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యుని పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినది అంతయు అనగా తన జీవనం అంతయు వేసేనని చెప్పాను. అంటే ఇప్పుడు నిజంగా సంపాదించుకునే వారికి కాస్త దేవునికి ఇవ్వడానికి ఏం ఆలోచన ఉంటుందని ఏం ఆలోచన కూడా ఉండదు. అసలు ఏ సంపాదన లేని వారికి మరి దేవునికి కానుక వెయ్యాలి అంటే కనుక కొంత ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఏ సంపాదన లేదు, వచ్చేదే ఇది, మరి దీంతో నేను ఏం చేయగలను? మరి నేను కానుక వేసిస్తే నాకు తినడానికి ఉండదు, మరి నేను తినేస్తే దేవునికి కానుక ఇవ్వలేను. కనుక ఇప్పుడు నేను ఏం చేయాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంటూ ఉంటుంది.
మరి ఆ రోజు విధవరాలు ఏం చేసిందండి? అంటే ఈ రోజు నేను ఈ కానుకని ఇచ్చేస్తే నేను మరలా నా జీవితంలో అంటే ఈ దినానికి తినడానికి నాకు తిండి ఉండదేమో, కనుక నేను ఇది ఉంచేసుకుంటే బాగుంటుందేమో, నేను బ్రతకాలి కదా అనుకోలేదు. నేను ఇస్తున్నది దేవునికి నేను ఇస్తున్నాను. ఈ భూమి మీద ఈ జీవితాన్ని ఇచ్చిందే దేవుడు, నన్ను పోషించేవాడే దేవుడు, నన్ను సంరక్షించేవాడే దేవుడు. మరి అలాంటి దేవునికి నేను ఇది ఇవ్వకపోతే ఎలా? కనుక నాకు లేకపోయినా, నా జీవనోపాధికి లేకపోయినా పర్వాలేదు కానీ నేను దేవునికి ఇవ్వాలి అనుకుంది. కనుక అందుకే యేసుక్రీస్తు వారు కూడా తను ఎంత ఇచ్చిందో చూడలేదు, తను ఇచ్చిన మనస్సును చూశాడు. కనుకనే ఇచ్చిన వారందరూ ఎంతో ఎక్కువ ఇచ్చినా కూడా తక్కువ ఇచ్చిన ఆమెనే ఎక్కువగా చూపించాడు. అంటే ఒకసారి దేవుని కొరకు చేసేది మనం అది చిన్నదా పెద్దదా అని ఉండదు. నువ్వు ఏది దేవుని కోసం ఆలోచించినా, ఏది దేవుని కోసం చేయాలనుకున్నా అది దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు అనడానికి ఒక ఉదాహరణగా, లేదంటే జరిగిన సంఘటననే ఈ రోజు మనకి బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. ఒక పేద విధవరాలు తన జీవనం అంతయు కూడా దేవునికి వేసేసింది, దేవునికి అర్పించేసింది. తన జీవితం కోసం ఆలోచించుకోలేదు, తన కడుపు కోసం ఆలోచించుకోలేదు, దేవునికి ఇవ్వాలి అనుకుంది, ఇచ్చింది. అందుకే దేవుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. కనుకనే ఈ రోజు అప్పటికి ఇప్పటికి ఎంత కాలం అయిందండి? ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు వారి కాలంలో జరిగింది ఈ సంఘటన. కానీ నేటికి 2025 సంవత్సరాలు గడిచిపోతున్నా ఆ పేద విధవరాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఎవరి జ్ఞాపకాల్లో నిలిచిందామే? దేవుని జ్ఞాపకాల్లో నిలిచింది. అంటే దేవుని జ్ఞాపకాల్లో నిలిచే వారిని ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా ఎప్పటికీ ఆయన మర్చిపోడు, ఆయన జ్ఞాపకాల్లోనే ఉంచుకుంటాడు. ఆ జ్ఞాపకాలను ఇతరులకు కూడా ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. మరొక సందర్భాన్ని కూడా ఈ విషయంలో మనం ఆలోచిస్తే, ఇక్కడ పేద విధవరాలు జ్ఞాపకము ఉంచాడు దేవుడు. మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఒక సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏం చేసింది ఆ సంఘం అని మనం ఒకసారి ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనంలో ఇక్కడ రాయబడుతున్న సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహు శ్రముల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారి నిరుపేదలైన వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనోపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యం కొలదయే కాక సామర్థ్యం కంటే ఎక్కువగానే తమ వంతుకు తానే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. అంటే ఒకనాడు మాసిదోనియ సంఘం ఏం చేసిందంట? మరి ఎంతో మందికి తమ యొక్క త్యాగాన్ని, తమ దాతృత్వాన్ని బహుగా విస్తరింపజేసే విధంగా వారు వెళ్ళారు. అంటే ఒక మనిషి తలుచుకుంటే చేయగలడు దేవుని క్రియ అంటే చేయగలడు. అలాగే ఇక్కడ సంఘం తలుచుకుంటే దేవుని జ్ఞాపకాల్లో ఉండడానికి దేవుని పనులు చేయగలదంటే చేయగలదు. ఎలాంటి పనులు అంటే దేవుని గురించి అనేక పనులు ఈ రోజు ఉన్నాయండి మనకి. దేవుని మాటలను అనేక మందికి వినిపించవచ్చు, సభలు పెట్టవచ్చు, కరపత్రికలు పంచవచ్చు, ఇంకా అనేక మందికి దేవుని వాక్యాన్ని వినిపించే విధంగా ఎన్నో రకాలైన పరిస్థితులు నేడు మనకి చాలా తేలికగా ఉన్నాయి మనకి. ఒకనాడు అంటే దేవుని మాటలు చెప్పడానికైనా ఇతరులకి ప్రకటించడానికైనా ఎంతో కష్టతరం. అలాంటి కష్టతరంలోనే ఆనాడు ఎంతో మందికి దేవుని రాజ్య సువార్త, క్రీస్తు రాజ్య సువార్త ప్రకటింపబడింది. మరి ఈ రోజు అన్ని సులువుగా ఉన్న సమయంలో, అన్ని తేలికగా ఉన్న సమయంలో మనం చేయగలుగుతున్నామా? అలాగే మన కళ్ళ ఎదుట ఉన్న సహోదరుల విషయమే మనం ఎలాంటి ఆలోచన చేయగలుగుతున్నాం? మరి ఆ రోజు మాసిదోనియలో సంఘంలో అదే చేశారంట. వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఎందుకు? ఇచ్చటలోను. అది కూడా ఎలా ఇచ్చారు? మనోపూర్వకంగా ఇచ్చటలోను. ఇదిగో నీ కళ్ళ ఎదుట ఒక సహోదరుని కుటుంబం ఏమైనా బాధపడుతూ కనిపిస్తుందా? దేవునిలో ఉన్నతంగా బ్రతికే కుటుంబం, దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం ఈ రోజు పరిస్థితి బాలేక మరి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయిందో ఆలోచించి వారిని మళ్ళా పరిస్థితి నుంచి గట్టెక్కిద్దాము,
మరలా కుటుంబాన్ని ఆదుకుందామని ఏమైనా ఆలోచనలు కలిగి ఉన్నామా? లేదండి కొద్ది మన కళ్ళెదుట ఎన్నో సువార్త ప్రయాణాలు చేసే ఒక సహోదరుని కుటుంబం ఈ రోజు మరి తిండికి కూడా లేని పరిస్థితిలో ఉంది. ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోగలుగుతున్నామా? లేదంటే ఒక సభల నిమిత్తం ఎంతో ఖర్చు చేసి ఎన్నో సభలు నిర్వహించి చివరికి తానే తిండి లేని పరిస్థితుల్లో, వస్త్రహీనుడైపోయిన పరిస్థితుల్లో ఆ కుటుంబం అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోగలుగుతున్నామా? లేదంటే ఇంకా ఎన్నో రకాలుగా మరి సంఘం ద్వారా జరుగుతున్న పనులు, అనారోగ్య పరిస్థితుల్లో మన సహోదరులు ఒకటి చేజారిపోతే మనకి సహాయం చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మన యొక్క సహాయం ద్వారా కలిగించి మరలా వారిని దేవుని సేవలో ఉన్నతంగా బలోపేతం చేయగలుగుతున్నాం. ఆలోచించండి ఒకసారి. నిజంగా ఈ రోజు చెయ్యాలి అంటే దేవుని కొరకు ఎన్నో పనులు ఉన్నాయండి మనకి. కానీ ఈ రోజు మనుషులు ఏ ఒక్కరు కూడా దేవుని కొరకు ఆలోచించే పరిస్థితుల్లో లేరు. దేవుని కొరకు మరి త్యాగాన్ని చేసే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు తన కుటుంబం బాలేదంటే ఆలోచించుకుంటాడు, కానీ దేవుని కుటుంబంలో ఉన్న సహోదరుల కుటుంబం బాలేదంటే ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారండి? నేను నిజంగా నిన్న ఒక పోస్ట్ చూసానండి మీ గ్రూప్ లోనే, ప్రేయర్ టీమ్ గ్రూప్ లో. మరి సహాయార్థం మనందరూ కూడా మరి అమౌంట్ ని వేసుకోవడం చూసానే. అది చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. అంటే ఎంతమంది ఉంటారు మన సహోదరుల్లో కుటుంబాలలో ఎన్నో దయనీయ స్థితి పరిస్థితుల్లో ఉండేటప్పుడు వారిని ఆదుకోవాలని, ఎన్నో కార్యక్రమాలు చేయాలని, అలాగే దేవుని సువార్త ప్రకటనలో తమ కష్టాన్ని వెచ్చించి సువార్తను ప్రకటనకు కావాల్సిన అవసరాలు తీర్చాలని ఎంతమంది ఉంటారు? ఆలోచించండి. అంటే ఇలా ఆలోచిస్తున్నాము అంటే ఎంతో కొంత దేవుని పనిలో మనము ఉన్నాము. అందుకే ఆ రోజు మాసిదోనియ సంఘం కూడా అదే చేసింది. తమ త్యాగాలను బహు విస్తరంగా దాతృత్వాన్ని ఆ రోజు చూపించింది. అందుకని ఆ రోజు పౌలు గారు ఆ సంఘటన జ్ఞాపకం చేస్తూ కొరింథీ పత్రికలో వివరించడం జరిగింది. నేటికి దాన్ని మనం చదువుకోవడం జరుగుతుంది. అంటే ఇవన్నీ మనకి ఏంటంటే మనం తెలుసుకోవడానికి, మనల్ని ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి, దేవుని మాటలను బట్టి మనం ఇంకనూ బహు విస్తరంగా ముందుకు వెళ్ళడానికి. కానీ ఈ రోజు ఎంత మంది మరి తమ యొక్క దాతృత్వాన్ని ప్రకటించేవారుగా, తన యొక్క మాటలను అనేక మందికి చెప్పేవారుగా, దేవుని జ్ఞాపకాలను నిలిచిపోవడానికి అనేక కార్యక్రమాలు చేసేవారుగా ఉన్నారో ఆలోచించండి ఒకసారి. అంటే దేవుని కొరకు చేసే ఏ చిన్న పనిని కూడా ఆయన విడిచిపెట్టడండి. ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఆయన మనకి దానికి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కానీ దీన్ని ఏ ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకునే పరిస్థితుల్లో నేడు సమాజం లేదు. మరొక మాటని మనము చూద్దామండి, మరొక సంఘటనని కూడా. మరి దేవుని కొరకు ఆలోచించి ఇచ్చేవారి విషయంలో, అలాగే దేవుని కొరకు ఆలోచించి, దేవుని పిల్లల కొరకు ఆలోచించి సంఘానికి తమ దాతృత్వాన్ని ప్రకటించే వారి విషయంలో మనం చూసాము. అలాగే ఈ రోజు క్రీస్తు యొక్క మరణ సమాధిని, లేదంటే ఆయన యొక్క పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేస్తున్న ఒక స్త్రీని గురించి మరి యేసుక్రీస్తు వారి పలికిన సాక్ష్యాన్ని కూడా మనం చూసి మరి ముగించుకుందామండి. ఆ యొక్క మాటను మనము చూడడానికి ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనములు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 విషయంలో ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు మరి ఒక చోట విందుకు మరి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ వచ్చి ఏం చేస్తుందో ఆ స్త్రీని గురించి యేసుక్రీస్తు వారు ఏమని మరి వ్రాయించారన్నది మనం ఈ వచనాల్లో చూడగలం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. అయితే ఇక్కడ సీమోని ఇంట కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కులు విలువగల అత్తరు గుడ్డిని తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చును అనేది. యేసు ఆ సంగతిని తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె అత్తరు నా శరీరం ముందు పోసి, నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమంది ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినదంతయు ఈమె జ్ఞాపకార్థకంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అంటే ఒక స్త్రీ, ఎవరు ఆమె అంటే మరి మరియ గారండి. ఆ మరియ గారు వచ్చి మరి ఆయన ఒక భోజనానికి కూర్చున్నప్పుడు తన హృదయంలో కలిగింది,
అది ఎంత విలువైనదా అని ఆమె చూడలేదు. కానీ ప్రభువుకి ఎలాగైనా ఈ అత్తరు గుడ్డి ద్వారా నేను ఆయన తల మీద పోయాలి అనుకుని వచ్చి ఆయన తల మీద పోసి, మరి పోసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా చూసి, ఏం నువ్వు చేస్తున్న పని, ఏంటి నువ్వు చేస్తున్నది అని మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు, మీరు ఎందుకు ఆమె తొందర పెడుచున్నారు, మీరు అలా తొందర పెట్టకండి, ఏమి భూస్థాపన నిమిత్తమే నాకు ఇది చేశాను అంటున్నారు. అంటే ఈ సందర్భంలో మనకి ఇంకొక మాట కూడా అర్థం అవ్వాలి. ఏంటంటే ఏదైనా మన దేవుని కోసం చేస్తున్నప్పుడు, ఏ క్రియ అయినా, ఏ పని అయినా, ఏ సహాయం అయినా మన దేవుని కొరకు చేస్తున్నప్పుడు అనేకులు మన చుట్టూ చేరి మనల్ని అతికించడానికి, మనల్ని విమర్శించడానికి, లేదా మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో కూడా మనము చేసేది నిజంగా దేవుని పని అయితే, మనము చేసేది నిజంగా దేవుని క్రియ అయితే, దేవుని కొరకు ఆలోచన అయితే, అది చేయడానికి మనం ఎప్పుడు కూడా వెనకాడకూడదండి. ఎందుకంటే అక్కడ వచ్చి తన అత్తరు పూసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆమెను విమర్శిస్తున్నారు. ఎందుకు నువ్వు ఇది చేసావు, ఎందుకు నువ్వు పని చేసావు, ఇది పేదలకు అమ్మ ఇవ్వచ్చు కదా అని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఆమె తొందర పెడుచున్నారు. ఈ రోజు మనం కూడా అండి ఏదైనా దేవుని పని చేయాలి అనే ఒక ఆలోచన మనము ఎదుటి వారి ముందు పెట్టామనుకోండి, వెంటనే మనకి వచ్చే యొక్క ఏమంటారు, మీరు ముందుకు వెళ్ళండి, మనం ఉందాం, మనం చేద్దాం, మనం అందరం కలిసికట్టుగా చేద్దాం అనే యొక్క మాట కంటే కూడా ఇది అవసరం అంటారా, ఇది చెయ్యగలమంటారా, లేదంటే ఇది కాకపోతే ఇంకొకటి చేస్తే బాగుంటుందేమో కదా, ఇది మనం చేయలేనేమోనండి, ఒకసారి ఆలోచించండి అని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అంటే వచ్చే మాటలన్నీ మనం విమర్శించేవని కాదు, కొన్ని సందర్భాల్లో రావచ్చు. ఎందుకంటే మనం ఒకవేళ తప్పు త్రోవను వెళ్తుంటే మంచి త్రోవలో నిలబెట్టాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఆలోచించి చూస్తే అది నిజం, అది చెయ్యాలి, అది దేవుని పని, దీన్ని ఎలాంటి కష్టమైనా భరించాలి, ఎలాంటి బాధైనా మనం దీన్ని చేయాలి, పర్వాలేదు వెళ్ళొచ్చు అనే ఒక నమ్మకం మనలో స్థిరంగా ఏర్పడినప్పుడు, ఎదుట ఎంత మంది నిన్ను ప్రోత్సహించకపోయినా, ఎదుట మంది ఎంత మంది నిన్ను విమర్శించినా, నీవు మాత్రం దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళిపోవాలి. అలా వెళితేనే దేవుని జ్ఞాపకాల్లో నిలిచిపోతావు. మనుషుల జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి, మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలి, లేదంటే మనిషిని మెప్పించే విధంగా ఉండాలి అంటే నువ్వు చేసే పని అక్కడ ఆగిపోతుంది. అదే మనిషిని మెప్పు కోరుకోపోయినా పర్లేదు, మనుషుల చేత నేను విమర్శింపబడినా పర్వాలేదు, నేను చేస్తున్నది దేవుని పని అని మనకి అనుకున్నప్పుడు, అది చెయ్యగలిగితే ఇదిగో దేవుని జ్ఞాపకాల్లో మనము ఉండిపోతాం. ఈ సందర్భంలో మనకు అదే అర్థం అవ్వాలండి. చేస్తున్న మంచి పనైనా అక్కడ విమర్శను ఎదుర్కొంటుంది మరియ గారు. కానీ ఆ విమర్శన సైతం మీరు తొందర పెట్టకండి, ఆమె చేస్తున్నది దేవుని పని, నా భూస్థాపన నిమిత్తం అది చేసింది కనుక ఆమె చేసిన ఈ పని ఎప్పుడు ప్రకటింపబడుతుందో తెలుసా? ఇప్పుడే కాదు, ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఈ మాట ప్రకటింపబడుతుంది అని చెప్తున్నారు. అందుకే సర్వలోకమని ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినదంతయు ఈమె జ్ఞాపకార్థకంగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటారు. అంటే ఈ రోజు మనం కూడా రండి, దేవుని ఎడల, దేవుని కొరకు చేసే ఏ పనైనా, అది చిన్నదా పెద్దదా, మనం చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నదా, చేయగలిగే పరిస్థితుల్లో లేనిదా, అయినా ఒక అడుగు ముందుకు వేసి చేయగలిగితే ఆయన జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. ఆయన జీవగ్రంథం అందు రాసుకుంటున్నాడు అంటున్నాడు. అది చిన్నదో పెద్దదో అన్నది కాదు, నువ్వు చేసేది దేవుని పని అయి ఉండాలి. సువార్త కరపత్రిక పంచితే జ్ఞాపకం ఉంచుకుంటానన్నాడు. సువార్త బయటికి వెళ్ళి చెప్తే జ్ఞాపకం ఉంచుకుంటాను అంటున్నాడు. ఇదిగో ఆయన యొక్క పిల్లలలో, మన సహోదరులు ఎవరైనా లేమిలో ఉన్నారా, వారికి పెట్టు. ఇదిగో దాహం తెప్పకొనగా వాడికి నీళ్లు, ఆకలితో ఉన్న వాడికి భోజనం పెట్టు, వస్త్రహీనుడైన వాడికి వస్త్రం ఇవ్వు, ఇదిగో నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇదిగో క్రీస్తుని గురించి అనేక మందికి ప్రకటించు, ఇదిగో నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. అంటే దేవుని కోసం చేసిన ఏ పనైనా జ్ఞాపకం ఉంచుకుంటాడంటే జ్ఞాపకం ఉంచుకుంటాడే. అందుకే ఇలా కొన్ని పని చేస్తే జ్ఞాపకం ఉంచుకుంటాడు, మరి సహకారులుగా ఉంటే జ్ఞాపకం ఉంచుకోరా? ఇప్పుడు చాలా మంది అంటే నేరుగా చేయలేరు. ఇప్పుడు కొంతమంది వాక్యం చెప్పగలరు, కొంతమంది వాక్యం చెప్పలేరు, కొంతమంది పాడగలరు, కొంతమంది పాడలేరు, కొంతమంది దేవుని కొరకు మరి వారికి ఉన్న దాంట్లో సమృద్ధిగా ఇవ్వగలరు, కొంతమంది ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే భూమి మీద నివసిస్తున్న వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాల్లో, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క సమస్యలతో ఉంటూ ఉంటారు. కనుక మరి ఈ రోజు నేను ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటే కష్టించి పని చేయాలి, ఇచ్చే పరిస్థితుల్లోనంటే ఇవ్వాలి. అందుకే మరి నువ్వు పని పూర్తిగా నేను వెళ్ళి చేయలేకపోతున్నా, నా సహకారాన్ని అందించగలను అన్న ఆలోచన నీకు వచ్చిందా? అయితే నిన్ను కూడా నేను జీవగ్రంథంలో రాసుకుంటాను అని చెప్తున్నాడు. అదే మాటని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతుంది. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో నేను రాసుకుంటాను అంటున్నాడు. ఏ సహకారుల పేర్లండి? ఎవరి సహకారుల పేర్లు అంటే
ఆనాడు ఒక పౌలు గారికి ఎంతో సహాయ సహకారాలని అందించిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంతో పనిచేసిన అనేక మంది స్త్రీలు ఉన్నారు. వారిని గురించి చెప్తున్న మాట అండి. ఏమనంటే, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే దేవుని కొరకు నేరుగా వెళ్ళి చేయలేని పరిస్థితి లేకున్నా సహాయం చేయి, నీ సహకారాన్ని అందించు, దానిని కూడా నేను నా జీవ గ్రంథంలో నీ పేరుని నేను రాసుకుంటాను కనుక ఏ ఒక్కటిని నేను మరిచిపోను అని చెప్తున్నాడండి. అలా చెప్తూ మరొక మాటని కూడా మనం చూద్దాము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ముగించుకుందామండి, అయిపోయింది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు మాట అంటే, మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు నేరుగా పని చేయుచున్నావా, లేదంటే నీ సహకారాన్ని పని చేయుచున్నావా, లేదా నువ్వు చిన్న పని చేయుచున్నావా, పెద్ద పని చేయుచున్నావా, ఏ పని చేసినా కూడా నేను మరుచుటకు అన్యాయస్తుడు నేను కాను అంటున్నాడు. అందుకే పరిశుద్ధులకు చేసే ఉపచారాన్ని కూడా నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. అంటే ఎలాంటి పనినైనా మనం దేవుని కొరకు చేయడానికి సిద్ధపడిపోవాలని, ఆ పని వల్ల మనకి దక్కే ఒక బహుమతి ఏమిటంటే ఆయన జ్ఞాపకాల్లో నిలిచిపోవడం, ఆయన జీవ గ్రంథమందు మన పేరు లిఖింపబడ్డం. ఒక్కసారి ఆయన జ్ఞాపకాల్లో నిలిచిపోయి ఆయన జీవ గ్రంథమందు పేరు చేసుకోగలిగితే ఏం దక్కుతుందంటే పరలోకం దక్కుతుందండి. ఆ ఉన్నతమైన లోకం దక్కుతుంది. ఎందుకంటే అది ఎన్నటికీ కనుమరుగు అవ్వనిది, ఎన్నటికీ నాశనం కానిది, నిత్యమైన లోకం, దేవుడున్న లోకం. ఆ లోకం మనకి దక్కుతుంది కనుక మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలి అనుకుంటే కొంతకాలమే, భూమి ఉన్నంత కాలమే, బ్రతుకున్నంత కాలమే. మరణిస్తే ఎవరు పట్టించుకోరు మనల్ని. ఈ భూమి మీద నీ జీవనం ముగిసిపోతే ఎవరు మనల్ని కనికరించరు, ఎవరు మనల్ని పట్టించుకోరు, ఎవరు మన జ్ఞాపకాల్లో ఉంచుకోరు. అలా ఉంచుకోవాలి అనుకునేవారు ఎందరో కనుమరుగైపోయారు. ఇంకా నేను అదే బాటలో వెళ్తాను, ప్రజల గుండెల్లోనే ఉండిపోతాను, మనుషుల గుండె జ్ఞాపకాల్లో నేను ఉండిపోతాను, భూమి మీదే నా యొక్క జ్ఞాపకాలని నేను సజావంగా నిలబెట్టుకోగలుగుకోవడానికి నేను ఎలాంటి పని చేసి ప్రయాసపడి ఈ భూమి మీద నేను కష్టపడాలో ఆ విధంగా నేను బ్రతుకుతాను అంటే ఇదంతా కూడా, ఈ ప్రయాస అంతా కూడా మనకి బూడిదలో పోసిన పన్నీరే. అది దేవుని విషయంలో చేసే ఏ పనైనా కూడా నిన్ను మర్చిపోను. అది చిన్న పనైనా పెద్ద పనైనా నువ్వు చూపిన నా ఎడల ప్రేమకు నేను మరచుటకు నేను అన్యాయస్తులు కాను అంటున్నాడు. ఇంకను ఈ మాటలు వినైనా మనుషుల జ్ఞాపకాల్లోనే ఉండాలి, ఈ భూమి మీద పేర్లు మాత్రమే లిఖించుకోవాలి అనుకునే భ్రమలో మనం ఇంకా బ్రతికే వరంగా ఉంటే కనుక జీవ గ్రంథమందు మన పేరుని లిఖించుకోలేని వారంగా మనం ఉంటే కనుక నిత్య నరకాగ్ని దండ మనకు తప్పదు. ఆ మాట చూసుకొని ముగించుకున్నామండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ భూమి మీద ప్రయాసపడి మనుషుల జ్ఞాపకాల్లో ఉండిపోవాలని, ఏ గ్రంథాల్లో లిఖించుకోవాలని అనుకుని భ్రమపడి ఈ భూమి మీద బ్రతుకును కొనసాగిస్తే మన బ్రతుకు ఏమైపోతుందో దేవుడు చెప్తున్నాడు. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడును. ఒకవేళ జీవ గ్రంథమందు ఈ భూమి మీద మనం మన పేరు లిఖించుకోలేని వారంగా ఉన్నామా, అయితే మనం వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతామంట? అగ్ని గుండానికి వెళ్ళిపోతాం. అది ఈ భూమి మీద దేవుని కొరకైన ప్రయాసలు, దేవుని కొరకైన ఆలోచనల్లో మనం ఉండి, అది చిన్న పనైనా పెద్ద పనైనా కనీసం సహకారిగా అయినా ఉండి దేవుని పనిని చేయగలిగితే ఖచ్చితంగా దేవుని మన గూర్చిన జ్ఞాపకాన్ని తన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు. దేవుడు జీవ గ్రంథమందు మనల్ని రాసుకుంటాడు. అది నిత్యము నిలుస్తుంది, నిత్య లోకానికి మనల్ని నడిపిస్తుంది. కనుక దేవుని జ్ఞాపకాల్లో నీవు ఉన్నావా అన్న ప్రశ్నకు నిజంగా ఈ రోజు దేవుని జ్ఞాపకాల్లో ఉండడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం? ఒకవేళ ఇప్పటి వరకు విన్న మాటల్లో ఏదో పని ద్వారా దేవుని జ్ఞాపకాల్లో ఉన్నామా, అయితే మనకు మించిన అదృష్టవంతులు లేవా? ఇకనైనా దేవుని కొరకు, లేదంటే దేవుని జ్ఞాపకాల్లో నిలుచుటకు ఎలాంటి పనులైతే చేయాలో దేవుని మాటలను సాక్ష్యాలుగా తన గ్రంథమందు రాయించి మనకి ఇప్పుడు చూపించాడో వారిని బట్టైనా, వారి జీవితాలను బట్టైనా తెలుసుకొని నేర్చుకొని మనం ఆయన జ్ఞాపకాల చిరకాలము నిలిచిపోయే వారంగా మరి మీరును నేనును ఉండాలని కోరుకుంటూ
మరి సమయం అయింది కనుక మరి ముగించున్నానండి. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయం అందనైనా మీ మాటలు వినటకు మీరు ఇచ్చిన తండ్రి అవకాశాన్ని బట్టి మీకు వందనములు. ఈ భూమి మీద జీవం కలిగి మేము ఉన్నాము అంటే నీ కృప, నీ దయ. జీవం లేని వారంగా తండ్రి మేము ఉంటే తండ్రి ఈ మట్టిలో కలిసిపోయి ఎన్నటికీ కానరాని తండ్రి లోకానికి ఎవరికి గుర్తు లేని జ్ఞాపకాలలోనికి వెళ్ళిపోతుంది. కానీ నిజమైన జ్ఞాపకాలు ఈ భూమి మీద కాదని పరమందు ఉన్న ఈ జీవ గ్రంథమును లిఖించుకొనిటే మహాభాగ్యమని మీ మాటల ద్వారా సెలవిచ్చి ఉన్నారు. కనుక ఇకనైనా మీ మాటలు విన్న మేము, తెలుసుకున్న మేము, ఆనాడు తండ్రి ఎంతో మంది భక్తుల జీవితాల్లో తండ్రి మరి ఆదర్శంగా మాకు చూపించి మీ యొక్క జ్ఞాపకాల్లో నిలిచిపోవడానికి మరి ఎంత శ్రమను, ఎంత బాధని, ఎంత కష్టాన్ని ఓర్చుకొని సహించి మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క జ్ఞాపకాల చిరకాలము నిలిచిపోయారు. నేడున్న మేము వారి జ్ఞాపకాలని మీరు రాయించిన లిఖితపూర్వమైన మాటలను మేము ఈ రోజు చదువుకొని తెలుసుకుని ఉన్నాము. అట్టి వారిగా తండ్రి మేమును మీ జ్ఞాపకాల్లో నిలబడానికి భూమి మీద ఇచ్చిన ఆయుష్కాలం అంతే ప్రయాసపడటానికి తండ్రి నీ కృపను దయచేయండి. నాడు యేసుక్రీస్తు వారు మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి తండ్రి మిమ్మల్ని గణపరిచి, మిమ్మల్ని మహిమపరిచి మీరున్న లోకానికి తండ్రి చేరుకుని మాకు అందరికీ మార్గాన్ని చూపించారు. ఆ మార్గాన్ని వెంబడిస్తున్న మేము, ఆ మార్గాన్ని తెలుసుకున్న మేము, ఆ మార్గాన్ని ఎన్నటికీ విడిచిపెట్టకుండా ఆయనే మాకు ఆదర్శంగా తండ్రి మేము పెట్టుకుంటూ నిరంతరము ఆయన కొరకు మీ కొరకు ఆలోచించి ఈ భూమి మీద ప్రయాసపడే వరకు మేము అందరం ఉండేటప్పుడు కృపను దయచేయండి నాయనా. మరి తండ్రి ఈ మాటలు వినడానికి ఎంతమంది అయితే తండ్రి ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా చేరి వచ్చి నీ మాటలు విన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నిరంతరము తండ్రి నీ వాక్యాన్ని తండ్రి తమ ఆత్మకు తండ్రి మరి ఆత్మీయంగా అందిస్తూ, ఆత్మీయంగా బలపడుతూ నిరంతరం ఎన్నో ఆలోచనల ద్వారా తండ్రి ఈ పనిని చేస్తూ ముందుకు వెళ్తున్నారు తండ్రి. వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతని తీర్చండి. ఏ లోటుపాట్లతో అయితే ఏ కుటుంబం అయితే ఉందో ఆ లోటుపాట్లను తీర్చి సమృద్ధిగా వారిని, వారి కుటుంబాన్ని నిరంతరం నీలో ఉంచండి. దాన్ని నీ కొరకు ఆలోచన చేసే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పరసమమైన ప్రతి దీవెనను వారికి మార్పును అనుగ్రహిస్తారని వేడుకుంటూ మరి ముఖ్యంగా తండ్రి ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, మరి ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాల ద్వారా, అనేక మాటల ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, గురుకొలుపుకుంటూ ఈ సముఖమందున్న జీవ గ్రంథంలో శాశ్వతమైన పేర్లను లిఖించుకునే వారంగా మేము అందరం ఉండులాగానే కృపను ఎల్లప్పుడూ మాకు దయచేస్తున్న వేడు ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున మిక్కిలి వినయంతో ప్రతిజ్ఞ అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.